సమ్మక్క తల్లి అదృశ్యం అయిపోయిందో ఇంటికైతే ఒక నాగుపాము అనేది కాపలాగా ఉంటదంట. సో చూడండి ఈ అటక కూడా ఉంది ఇక్కడ ఇంటికి. లోపలైతే చాలా పెద్ద పాము పుట్ట అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఉన్న ప్లేస్ ఏంటంటే బయ్యకపేట అనే విలేజ్ లో అయితే ఉన్నాం. సో ఇది ఎక్కడుందంటే మేడారానికి అయితే ఒక 16-15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఈ ఊర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మేడారంలో ఉండే వనదేవతలు సమ్మక్క తల్లి సో ఈ ఇంట్లోనే పెరిగింది. సో ఈ ఇంట్లో పెరిగిందని ఇక్కడ అయితే అందరూ నమ్ముతారు. అండ్ అలాగే ఈ ఇల్లు కూడా కొన్ని వందల సంవత్సరాల నాటి ఇల్లు. సో ఈ వీడియోలో మనం సమ్మక్క తల్లి పెరిగిన ఇంటిని అయితే కంప్లీట్ గా చూద్దాం. సో సమ్మక్క తల్లి అయితే చిన్న పిల్లగా ఉన్నప్పుడు అయితే ఈ ఇంటికి అయితే వచ్చిందంట. సో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. సో ఇంటి దగ్గరకు వచ్చి సో ఇంట్లో వాళ్ళకైతే సో ఇంట్లో ఉన్న వాళ్ళకైతే పిల్లలు అయితే ఎవరు లేరంట. సో సమ్మక్క తల్లి వచ్చి సో వాళ్ళకి కూతురులాగా అయితే ఈ ఇంట్లోనే ఉందంట. తర్వాత సమ్మక్క తల్లికి అయితే పెళ్లి అయిపోయింది. పగిడిద్దరు రాజుతో సమ్మక్క తల్లికి పెళ్లి అయిన తర్వాత ఈ విధంగా సమ్మక్క తల్లి అయితే ఈ ఇంట్లోనే నివసించిందంట చాలా సంవత్సరాల పాటు. ఎప్పుడైతే సమ్మక్క తల్లి చిలకలగుట్ట మీద పోయి అదృశ్యం అయిపోయిందో ఆ తర్వాత నుంచి ఈ ఇంటికి అయితే ఒక నాగుపాము అయితే కాపలాగా ఉంటుందంట. సో ఆ నాగుపాము కూడా ఇక్కడికి ప్రతిరోజు వచ్చి సో ఇక్కడ లోపలైతే పుట్టుంటది ఇంటి లోపల. సో ఆ పుట్ట లోపల అయితే ఒక పాము కూడా ఉంటదంట ఇంటికి కాపలాగా. సో ఈ వీడియోలో అయితే ఇవన్నీ చూద్దాం మనం. అలాగే ఈ సమ్మక్క తల్లి గురించి ఇంకా మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదే సమ్మక్క తల్లి పెరిగిన ఇల్లు. సో లోపలికి వెళ్ళి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే సమ్మక్క తల్లి పెరిగిన ఇల్లు ఇది. సో సమ్మక్క తల్లి ఏంటంటే అడవిలో దొరికిందంట. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక రాజుకి అయితే దొరికిందంట అడవిలో వేటకెళ్ళినప్పుడు. సో తర్వాత సమ్మక్క తల్లి అయితే పెరిగింది అయితే మొత్తం ఈ ఇంట్లోనే. సో ఇల్లు చూస్తున్నారు కదా, ఈ ఇల్లు సో దీన్ని ఏంటంటే మొత్తం ఇట్లా చేశారు. ఇల్లుని అయితే నీట్ గా చేశారు, నీట్ గా ఉంచారు మొత్తం. ఎందుకంటే ఇల్లు ఇప్పటిది కాదు, చాలా కొన్ని వందల సంవత్సరాలు నాటిది ఈ ఇల్లు. ఒకసారి ఇంటి లోపలికి కూడా వెళ్ళి మనం అయితే మొత్తం చూద్దాం. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంటి ముందు మనకి సమ్మక్క తల్లి గద్దెనైతే పెట్టారు ఇక్కడ. సో చెక్కతో చేసిన గద్దె అయితే ఉంది సమ్మక్క తల్లికి. సో దీనికి కూడా వస్త్రాలను అయితే చుట్టి అలంకరించారు ఈ గద్దెకి. ఒకసారి అయితే మనం ఇంటి చుట్టూ అయితే చూద్దాం మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంటికి చుట్టూ కూడా మొత్తం అయితే పాము పుట్ట అయితే ఉంది. సో ఇక్కడ కూడా పాము పుట్టలు అవైతే ఉన్నాయి ఇంటి చుట్టూ. అలాగే ఈ ఇంటిని మొత్తం అయితే సో మొత్తం అలికారు. చూడండి ఈ ఇల్లునైతే పైకప్పునైతే మొత్తం గడ్డి ఉంటుంది కదా, సో గడ్డితో అయితే కప్పేశారు పైకప్పుని ఇంటికి. అండ్ ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ చుట్టూ అయితే కాంపౌండ్ వాల్ ఉండేది కాదు. సో ఇది కూడా ఈ వాల్ కూడా సో రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారంట. సో లోపలికి ఇట్లా ఓపెన్గా ఉండేసరికి ప్లేస్ అనేది సో వాల్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు రీసెంట్గానే. సో అలాగే ఇక్కడ ఇది సమ్మక్క తల్లి అయితే పెరిగిన ఇల్లు ఇది. సో చూస్తున్నారు కదా, ఈ తలుపులు ఏంటంటే ఈ సమ్మక్క తల్లి ఉన్నప్పటి కాలం తలుపులే ఇవైతే. సో ఇందులో అయితే ఎటువంటి మార్పు చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇల్లు ఉంది కదా, సో ఇంటిని అయితే కొంచెం రెనోవేట్ చేశారంట. సో శిథిలావస్థ స్టేజ్లో ఉంటే ఇల్లుని అయితే రెనోవేట్ చేసి పైన కప్పు కూడా కొత్తగా అయితే వేశారు. బట్ ఈ తలుపులు ఇవైతే ఉన్నాయో సో ఇదైతే ఒరిజినల్ వంట సమ్మక్క తల్లి ఉన్నప్పటివి తలుపులు కూడా. అలాగే ఇక్కడ మనం తలుపు మీద చూడొచ్చు. సో ఇక్కడైతే రాసి పెట్టారు, పుట్టు పూర్వం శ్రీ సమ్మక్క దేవాలయం. సో ఇక్కడే సమ్మక్క తల్లి పుట్టిందని కొంతమంది నమ్ముతారు. ఇంకొంతమంది ఏంటంటే ఇక్కడ జస్ట్ పెరిగింది అని కొంతమంది అయితే నమ్ముతారు. ఎందుకంటే సమ్మక్క
ఒక అడవిలో దొరికిందంట. సో అందుకే సో ఇదైతే సమ్మక్క తల్లి అయితే పెరిగి చిన్నప్పుడు అయితే ఇందులోనే ఉందంట చాలా సంవత్సరాల పాటు. మనమైతే తలుపు తీసుకొని లోపలికైతే వెళ్దాం. ఫ్రెండ్స్ మనమైతే ఇంటి లోపలికి వచ్చాం. సో ఇంటి లోపల అయితే చాలా పెద్ద పాము పుట్టు అయితే ఉంది. సో మనకైతే ఇటు సైడ్ అయితే పెద్ద పాము పుట్టు ఉంది, నాగదేవత పుట్టుంది పెద్దది. సో ఈ ఇంట్లో ఏంటంటే సమ్మక్క తల్లికి అయితే ఒక పాము అయితే కాపలాగా ఉంటుందంట ఇంటికి. సో ఈ పాము కూడా ఏంటంటే ఒక 7 అడుగుల పాము, నాగు పాము అయితే ఇంటికైతే కాపలాగా ఉంటుందంట. సో ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్పారు. సో అలాగే ఈ పుట్టను కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సో లోపలికి రండి ఒకసారి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సమ్మక్క తల్లి పెరిగిన ఇల్లు ఇది. సో ఈ ఇంట్లోనే సమ్మక్క తల్లి అయితే కొన్ని సంవత్సరాలు అయితే ఉందంట. సో చూడండి ఇంటి లోపలైతే చాలా పెద్ద పాము పుట్టు అయితే ఉంది. ఎప్పుడైతే సమ్మక్క తల్లి అదృశ్యం అయిపోయిందో సో అప్పటి నుంచి ఈ ఇంటికైతే ఒక నాగుపాము అనేది కాపలాగా ఉంటుందంట. సో ఇక్కడ గ్రామస్తులు కూడా ఏం చెప్పారంటే సో ఇంటి దగ్గర పుట్ట లోపలైతే పాము సంచరిస్తుంది, సో ఒక పాము అయితే తిరుగుతూ ఉంటుంది ఇంటి చుట్టూ అని అయితే చెప్పారు. బట్ ప్రెజెంట్ అయితే ఇక్కడ పుట్టలో పాము ఉందో లేదో మనకైతే తెలియదు. సో చూడండి పాము పుట్ట. సో పాము పుట్ట కూడా చాలా భయంకరంగా ఉంది. అండ్ అలాగే చూడండి ఇక్కడ మనకైతే సో ఇక్కడైతే ఒక శివలింగం కూడా ఉంది. పాము పుట్టకైతే ఒక శివలింగాన్ని అయితే అలంకరించారు. పాము పుట్టని శివలింగం ఆకారంలో ఉంది ఇది. అలాగే మీరు చూడొచ్చు ఈ ఇల్లు. సో ఇక్కడ అటక, సో ఇది చూడండి ఈ అటక కూడా ఉంది ఇక్కడ ఇంటికి. సో ఇవన్నీ ఏంటంటే సమ్మక్క తల్లి ఉన్నప్పుడువే అంట ఇవన్నీ. సో అప్పుడు ఇదంతా అప్పుడు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిందే. సో ఇక్కడ అటక మీద కూడా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కవర్లో, అలాగే ఇక్కడ ఒక పెట్టి ఉంది. సో ఇక్కడ చూడండి మనకు అటక మీద అయితే ఇక్కడ కొన్ని కుండలు అయితే ఉన్నాయి. సో కుండలన్నిటికీ రెడ్ కలర్ క్లాత్ని అయితే కట్టి సో పైన అయితే పెట్టారు అటక మీద. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే ఒకటి చిన్నది టేబుల్ లాంటిది ఉంది. సో ఇదేంటంటే ఒకప్పుడు ఇక్కడ ఇంట్లోపల ఉండేవాళ్ళు సో దీని అయితే కూర్చోడానికి యూజ్ చేసేవారంట. సో ఇది కూడా రాయితో ఉంది మొత్తం. అండ్ అలాగే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం దీపం వెలిగించడానికి అయితే సో ప్రమిద లాంటిది చూడండి ఇక్కడ. సో ఇక్కడ న్యాచురల్గా అయితే ఫామ్ అయింది ఇక్కడ పుట్ట మీద. సో ఇందులో దీపం అయితే ముట్టిస్తారంట. అలాగే మనకి బయ్యక్కపేట ఊరి బయట అయితే సో ఊరి ఎంట్రన్స్ దగ్గర అయితే ఇక్కడైతే సమ్మక్క సారక్క గద్దెలు ఉన్నాయి. సో 1940 వరకు అయితే ఇక్కడే జాతర జరిగేదంట, సమ్మక్క సారక్క జాతర. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా సమ్మక్క సారక్క గద్దెలు, అంతే పగిడిద్ద రాజు అంటే సమ్మక్క యొక్క భర్త. సో వీళ్ళ గద్దెలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడే సమ్మక్క సారక్క జాతరను అయితే నిర్వహించేవారు. బట్ ఇక్కడ ప్లేస్ అనేది సరిపోక సో ఈ ప్లేస్ని అయితే అక్కడికైతే షిఫ్ట్ చేశారంట. సో ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ కూడా కొంతమంది అయితే ఇట్లా జాతరలాగా ఇక్కడ కూడా ఈ ఊరిలో కొంతమంది అయితే ఇక్కడ కూడా జాతర అనేది నిర్వహిస్తూ ఉంటారు. సో ఇవే ఫస్ట్ పెట్టిన గద్దెలు అంట ఇవి. సో చూడండి ఇది సారమ్మ గద్దె, సో ఇది సమ్మక్క గద్దె, అండ్ ఇది పగిడిద్దరాజు గద్దె.